హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ లాండే ఛానల్. jaypallaande.com కానీ జైపాల్ యూట్యూబ్ ఛానల్ కానీ అదేవిధంగా jaypallaande.comలో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో చాలామందికి ఒక డౌట్, అన్న ఈ jaypallaande.comలో రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల మనకు ఏ విధంగా ఉపయోగం ఉంది, దీంట్లో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి, దీంట్లో ఇచ్చే సర్వీసెస్ ఏంటి అని చెప్పేసి అంటా ఉన్నారు. సో దాంతోపాటు ఎవరైతే మరి jaypallaande.com రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళు కూడా వీడియోని తప్పకుండా చూసే ప్రయత్నం చేయండి. దీంట్లో మనం ఇచ్చే సర్వీసెస్ ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది క్లియర్ కట్గా విత్ లాగిన్ చేసి విత్ ఎగ్జాంపుల్స్తోని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఇది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళైనా సరే, ఎవరైతే jaypallaande.comలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళైనా సరే ఒకసారి ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అసలు మనం చేసే ఈ వెబ్సైట్లో ఉన్న అనాలిటిక్స్ వీడియో వల్ల మీకు ఎంతవరకు ఉపయోగం ఉంటుంది అనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కొంత లెంతీగా అయితే ఉండొచ్చు, అయినా కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ విషయాలు ఇదివరకే చాలాసార్లు చెప్పాను, బట్ రిపీటెడ్గా ఫోన్ కాల్స్లో అన్న ఆంధ్ర మెడికల్ కట్ ఆఫ్ ఎంత వచ్చింది, కర్నూలు మెడికల్ కట్ ఆఫ్ ఎంత వచ్చింది, రౌండ్ 1 ఎంత వచ్చింది, రౌండ్ 2 ఎంత వచ్చింది, మరి ఎస్సీలు లాస్ట్ ఇయర్లో ఎంతమంది అప్లై చేశారు, దాంట్లో ఎంతమందికి సీట్ వచ్చింది, ఇటు అపోలోలో సీట్ ఎక్కడి వరకు వచ్చింది, చెలమేడలో ఎంత వచ్చింది, ఎస్విఎస్లో ఎంత వచ్చింది, సిద్దిపేట మెడికల్ కాలేజీలో ఎంత, చాలా రకాలుగా డౌట్స్ అడుగుతున్నాం. ఇది కాక అన్న డీమ్డ్ కాలేజీల కట్ ఆఫ్ ఎంత, అన్న ఆల్ ఇండియా కోటా కట్ ఆఫ్ ఎంత, ఈఎస్ఐ కోటా కట్ ఆఫ్ ఎంత, మేనేజ్మెంట్ కోటా కట్ ఆఫ్ ఎంత, కానీ మనకు సి క్యాట్ కూడా ఉంటుంది, దాంట్లో కట్ ఆఫ్ ఎంత, ఇలా చాలా రకాల క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. ఒకటి కాదు, రెండు కాదు, 2021 నుంచి స్టార్ట్ చేస్తే 2024 రాబోయే 25కి సంబంధించిన అప్డేట్స్. సో మన దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటంటే కౌన్సిలింగ్ ఏ విధంగా అయితే ప్రాసెస్ జరుగుతుందో, ఇవాళ మెరిట్ లిస్ట్ వస్తుంది. మెరిట్ లిస్ట్లో మీరందరూ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటిది, మా మెరిట్ లిస్ట్లో ఎస్సీలు ఎంతమంది ఉన్నారన్నా, మా మెరిట్ లిస్ట్లో ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, దాంట్లో నేను ఏ పొజిషన్లో ఉన్నాను, దాంట్లో మరి లోకల్ ఉంటారు, నాన్ లోకల్ ఉంటారు, ఇలా తెలుసుకోవాలని చాలామందికి ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఆ రిపోర్ట్స్ కూడా దీంట్లో మీరు ఈజీగా అనలైజ్ చేసుకోవడానికి చాలా కన్వీనియంట్గా వెబ్సైట్ని క్రియేట్ చేయడం జరిగింది. సో ఆ వెబ్సైట్ గురించి మీకు కొంతవరకు చెప్పే ప్రయత్నం చేస్తాను. చాలా రిపోర్ట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా కవర్ చేయాలంటే కష్టము. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళైతే తప్పకుండా చూసే ప్రయత్నం చేయండి. చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఒక లైకే మేము ఎక్స్పెక్ట్ చేసేది. కాబట్టి మీరు ఇచ్చే చిన్న లైక్స్ వల్ల మెంటరింగ్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో, ఎవరికైతే ఈ నీట్ కౌన్సిలింగ్ కానీ నీట్ ప్రాసెస్ తెలియదు వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. ఓకే, ఇక దీంట్లోకి మనం ఎంటర్ అయిపోదాం. సో ఫస్ట్ మీకు ఆల్రెడీ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఎవరికైతే రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి వచ్చాయో ఆ రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి వచ్చిన వాళ్ళందరూ కూడా నేను చెప్పే ప్రాసెస్ ఏదైతే ఉందో నేను చెప్పే ప్రాసెస్ ప్రకారంగా మీరు ఇక్కడ లాగిన్ చేయండి. యూజర్ నేమ్, పాస్వర్డ్, అదేవిధంగా ఇక్కడ నాట్ రోబో ఉంది, ఈ నాట్ రోబో సెలెక్ట్ చేయండి. ఈ నాట్ రోబో సెలెక్ట్ చేసి సైన్ ఇన్ అండి. ఒకవేళ కనుక పాస్వర్డ్ మీకు వర్క్ చేయనట్లయితే ఫర్గాట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంది, ఆ ఫర్గాట్ పాస్వర్డ్ని బేస్ చేసుకుని మీరు మళ్ళీ కొత్త పాస్వర్డ్ జనరేట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ ఆల్రెడీ నాకున్న పాస్వర్డ్తో లాగిన్ చేస్తున్నాను. లాగిన్ చేసిన తర్వాత ఇక్కడ టీఎస్ క్యాట్ ఏ, ఏపీ క్యాట్ ఏ, టీఎస్ క్యాట్ బి, ఏపీ క్యాట్ బి, ఆల్ ఇండియా ఎంసీసీ అంటే ఎంసీసీ వాళ్ళు ఆల్ ఇండియా లెవెల్లో కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు ఆ ఇన్ఫర్మేషన్, దాంతోపాటు యూజర్ ర్యాంక్ ఇన్ఫో, పాస్వర్డ్, లాగౌట్, ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అవుతుంది. అయితే దీంట్లో మీరు ఓపెన్ చేయగానే లేటెస్ట్ అప్డేట్స్ అండ్ సర్క్యులర్స్ అని చెప్పేసి వస్తుంది. ఇదంతా ఏంటంటే 2024, 2022 ఇటు ఏపీ, తెలంగాణ, ఏ క్యాట్, బి క్యాట్ వాళ్ళు ఏదైతే మనకు కాలేజ్ వైజ్గా అలాట్మెంట్స్ కానీ కాలేజ్ వైజ్గా సర్క్యులర్స్ కానీ ఏ విధంగా అయితే మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తారో అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా దీంట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఎక్కడ ఏది క్లిక్ చేసినా కూడా అది స్టే వేకెంట్ రౌండ్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్స్ కావచ్చు, లేకపోతే అలాట్మెంట్ కావచ్చు, ఈ విధంగా చాలా రిపోర్ట్స్ కూడా ఉంటాయి. లేదు అని అంటే కాలేజీలకు సంబంధించిన లిస్టు, సీట్ మ్యాట్రిక్స్ అంటే అఫీషియల్గా ఏదైతే రిలీజ్ చేస్తారో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంటుంది. కానీ ఇది కాదు మనం చూపించేది, ఎందుకంటే ఇది గూగుల్లో సెర్చ్ చేసినా ఎక్కడ సెర్చ్ చేసినా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. బట్ మనం ఏం చేస్తున్నామంటే ప్రతి ఒక్క ఇయర్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క సర్క్యులర్స్ కూడా దీంట్లో అప్లోడ్ చేస్తాం. ఒకవేళ మనకు ప్రీవియస్ సర్క్యులర్స్ కావాలన్నా, ప్రీవియస్ రూల్స్ తెలుసుకోవాలన్నా
మనకు దీంట్లో ఉంటాయి. అయితే ఇది జస్ట్ సర్క్యులర్సే, కానీ ఎక్కడైతే మనకు ఇక్కడ ఏపీ కేటగిరీకి అనే మెనూకి వెళ్తామో ఈ మెనూలోకి వెళ్ళగానే మనకు మెరిట్ ర్యాంక్ ప్రిడిక్టర్, ఆల్ ఇండియా ర్యాంక్ ప్రిడిక్టర్, మార్క్ ప్రిడిక్టర్, ఏపీ మార్క్ వర్సెస్ ర్యాంకు, ఏపీ మెరిట్ లిస్ట్ అలాట్మెంటు, టోటల్ అలాట్మెంట్ డాటా విత్ నో స్పెషలైజేషను, నెక్స్ట్ వచ్చేసి అలాట్మెంట్ కౌంటు, కట్ ఆఫ్ ర్యాంక్ బై మార్క్స్, గ్రిడ్ వ్యూ రిపోర్ట్స్, మ్యాపింగ్ రిపోర్టు, ఎంబీబీఎస్ కాలేజ్ లిస్టు, బీడీఎస్ కాలేజెస్ లిస్టు, ఇలా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంది. సో ఇంతకుముందు మీకు చెప్పింది ఏంటంటే మాకు సీట్ వచ్చేయడానికి ఛాన్సెస్ ఎక్కడి వరకు ఉన్నాయంటే ఏదైనా సరే రిజల్ట్ రాకముందు ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయడం కష్టం, హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే పేపర్ ఏ లెవెల్లో వస్తుందో తెలియదు, ఎంతమంది అటెండ్ అవుతారో తెలియదు. సో ఆ విషయాలు ఏవి కూడా తెలుసుకోకుండా మనము మాట్లాడడం కరెక్ట్ కాదు. కాకపోతే లేదు సార్ మా అబ్బాయికి మరి 500 క్రాస్ అవుతున్నాయి, 600 క్రాస్ అవుతున్నాయి, మరి సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయా అంటే వీక్లీ టెస్టులలో ఇలా మార్కులు వస్తున్నాయి, మరి ఎంతవరకు మనకు ఛాన్సెస్ ఉన్నాయి అని చాలామంది ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. సో ప్రతి ఒక్కరు కూడా చెప్తారు, తెలంగాణలో 500 మార్క్స్ వస్తే సీట్ వస్తుంది, ఆంధ్రప్రదేశ్లో 600 మార్క్స్ వస్తే సీట్ వస్తుంది. ఏ బేసిస్ మీద చెప్తున్నారు వాళ్ళంతా అంటే గత సంవత్సరంలో ఉన్నటువంటి మార్కులను ఆధారం చేసుకునే కదా. అరే ఎవరో ఏదో చెప్తే నమ్మడానికి మనకు ఎందుకు నమ్మాలా? జైపాల్ అన్న 500 మార్క్స్ దాటితే తెలంగాణలో సీట్ వస్తుందని చెప్తున్నాడు, ఆంధ్రప్రదేశ్లో కూడా 600 మార్క్స్ వస్తే ఆంధ్రప్రదేశ్లో సీట్ వస్తుందని చెప్తున్నాడు. జైపాల్ అన్న మాటలు ఎంతవరకు నిజం? ఇలా డౌట్ కూడా రావచ్చు. అందుకే నేను ఇక్కడ ఇచ్చే డాటా ఏదైతే ఉందో గత సంవత్సరంలో ఉన్నటువంటి రిజల్ట్స్ మొత్తం కూడా అఫీషియల్గా వాళ్ళు తెలంగాణ గవర్నమెంట్ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ వాళ్ళు ఏవైతే డాటా రిలీజ్ చేస్తున్నారో ఆ రిలీజ్ చేసిన డాటానంతా కూడా ఎక్సెల్కి కన్వర్ట్ చేసుకొని మీ కన్వీనియంట్ కోసము వెబ్సైట్లో పొందుపరిచి మీకు ఈజీగా సర్చింగ్ అండ్ సార్టింగ్ టైప్లో మీకు ఆ ఇన్ఫర్మేషన్ పొందుపరచడం జరిగింది. సో మర్చికి ఒక 4 రిపోర్ట్స్ మీకు చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఒక టార్గెట్, సార్ మా అబ్బాయికి మరి 550 మార్కులు వస్తున్నాయి, తెలంగాణలో సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఒకటే క్వశ్చన్ అడిగారు నన్ను. ఇప్పుడు మీ మైండ్లో ఉన్న క్వశ్చన్ కూడా, సార్ మా అబ్బాయికి 500 నుంచి 550 వస్తున్నాయి, మరి సీట్ వచ్చే ఛాన్స్ ఉన్నాయా? చూద్దాం. సార్ మా అబ్బాయికి 500 నుంచి 550 మార్కులు వచ్చినాయి, మరి బీసీబీ తెలంగాణలో సీట్ రావడానికి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి అన్నప్పుడు ఇక టీఎస్ కేటగిరీ ఏ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. మనకు ఎక్కువ యూజ్ అయ్యేది ఇప్పుడు ఈ మార్క్ ప్రిడిక్టరే. ఇక్కడ టీఎస్ కేటగిరీ ఏకి వెళ్ళేసి మార్క్ ప్రిడిక్టర్ అని చెప్పేస్తుంది, ఇది క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసి అన్న నేను తెలంగాణ లోకల్ మరి నాకు 550 మార్కులు వస్తే ఎంబీబీఎస్లో బీసీబీ నేను. సో మళ్ళీ క్లిక్ చేసుకొని చెక్ చేసుకోండి నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది చాలా ఇంపార్టెంట్. కేటగిరీ ఏకి వెళ్ళేసి మార్క్ ప్రిడిక్టర్కి వెళ్ళాను. ఇక్కడ లోకల్ సెలెక్ట్ చేసుకొని 550 మార్కులు ఎంబీబీఎస్ సెలెక్ట్ చేసుకొని బీసీబీ సెలెక్ట్ చేసి సబ్మిట్ చేశాను. ఓకే, సబ్మిట్ చేయగానే ఈ 550 మార్కులకి 2024లో 2023లో 2022లో 2021లో ఎక్కడెక్కడ సీట్లు వచ్చాయి దాన్ని డిపెండ్ చేసుకొని 24లో ఎక్కడ రావచ్చు. అందరికి అదే, ఎవరు చెప్పినా కూడా అది, ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఏ వాస్తవాలు చెప్పినా లాస్ట్ కట్ ఆఫ్ని బేస్ చేసుకొని ఇంకా రిజల్ట్ వచ్చిన తర్వాత అయితే లెవెల్ ఆఫ్ పేపర్ని డిపెండ్ చేసుకొని ఎంతమంది అపియర్ అయ్యారు దాన్ని డిపెండ్ చేసుకొని కూడా చెప్పొచ్చు. బట్ ఇప్పుడు మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ అంటే 550 మార్కులకి ఎక్కడ సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటే అపోలోలో, అంటే 24 రికార్డ్ ప్రకారంగా చెక్ చేసుకుంటే మనకు అపోలోలో సీట్ అయితే రాదు. ఈవెన్ కామినేని నర్కెట్పల్లిలో సీట్ వచ్చింది. ఒక కామినేని నర్కెట్పల్లి గురించే ఒకసారి చూపిద్దాం. నర్కెట్పల్లి అని చెప్పేసి ఇక్కడ మీకు ఎక్కడ సెర్చ్ చేసినా సరే ఇక్కడ జస్ట్ ఈ వర్డ్ ఏదైతే ఉందో ఈ వర్డ్ ఇక్కడ ఉన్నటువంటి ఈ లెటర్స్తోని ఇది మ్యాచ్ అయితే సరిపోతుంది. నేను నర్కెట్పల్లి అని సెర్చ్ చేశాను. మరి నర్కెట్పల్లి అని చెప్పి సెర్చ్ చేసినప్పుడు మనకు 2024లో 542కి రౌండ్ 1లో సీట్ వచ్చింది, 23లో 513కి వచ్చింది, 22లో 515కి వచ్చింది, 2021లో 529కి వచ్చింది. మీరు అబ్జర్వ్ చేస్తే మనకు 22, 23 కొంత సిమిలారిటీ ఉంది, కొంత 21, 22కి కొంత కాంపిటీషన్ లెవెల్ అయితే ఇంక్రీజ్ అయింది. ఓకే,
బట్ ఇక్కడికి వచ్చేసరికి గతంలో ఎప్పుడూ లేనంత కాంపిటీషన్ లెవెల్ పెరిగింది. ఇప్పుడు 25లో ఎంత వస్తుంది అంటే మనం ఎవరు కూడా ఏం చెప్పలేం. సో నిజంగా నార్కెట్పల్లికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అట్లా ఉందా అంటే ఈ కాలేజ్ పైన జస్ట్ క్లిక్ చేయండి. ఈ కాలేజ్ పైన క్లిక్ చేయగానే కామినేని నార్కెట్పల్లికి సంబంధించి మనకు 2024లో కట్ ఆఫ్స్ ఓపెన్ ఎక్కడ ఓపెన్ అయింది, ఎక్కడ క్లోజ్ అయిపోయింది 24లో, 23లో ఎక్కడ ఓపెన్ అయింది, ఎక్కడ క్లోజ్ అయిపోయింది. ఇక్కడ మీకు రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4 ఓపెన్, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీటీ ఈ విధంగా ఇన్ఫర్మేషన్. అంతేకాదు ఈ పర్టికులర్ మార్కు పైన క్లిక్ చేసినప్పుడు మనకు లెఫ్ట్ సైడ్ ఒక బాక్స్ వస్తుంది. 2024లో ఈ మార్కు దగ్గర ఉన్న క్యాండిడేట్ అనుష, ఇక్కడ వాళ్ళకు ఉన్న లోకల్ కేటగిరీ ఓయూ, వాళ్ళ క్యాస్ట్ బీసీబీ, ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత వచ్చింది, మెరిట్ ర్యాంక్ ఎంత వచ్చింది, లోకల్ ఓపెన్ మెరిట్ అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ అందరినీ కలిపితే వీళ్ళ మెరిట్ ఎట్లా వచ్చింది, అదేవిధంగా లోకల్ క్యాస్ట్ ర్యాంకు ఎంత వచ్చింది, ఈ విధంగా వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. అంతేకాదు వీళ్ళకు రౌండ్ 1లో ఎక్కడ సీట్ వచ్చింది చెక్ చేసుకోండి. 2024లో రౌండ్ 1లో మహావీర్లో సీట్ వచ్చింది, తర్వాత రౌండ్ 2లో కామినేనిలో సీట్ వచ్చింది. మరి కేటగిరీ బిలో ఏమైనా సీట్ వచ్చింది, ఎక్కడ కూడా సీట్ రాలేదు. సో ఈ విధంగా మన పైన ఉన్న వాళ్ళ లిస్టుతో పాటు మన దరిదాపులు ఉన్న మార్కుల లిస్టులు కూడా వెరిఫై చేయడానికి మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక కాలేజీ చూపించు, సురభి చూద్దామండి. సురభి మెడికల్ కాలేజ్, సురభి మెడికల్ కాలేజీ జస్ట్ స్పేస్ ఇచ్చేసి రౌండ్ 3 సెలెక్ట్ చేసుకోండి. చూడండి ఇక్కడ రౌండ్ 3 సెలెక్ట్ చేశాను. మరి సురభి మెడికల్ కాలేజ్లో 24లో రౌండ్ 3కి 484కి వచ్చింది, 23లో రౌండ్ 4కి 435 వచ్చింది, 22లో 438 వచ్చింది, 2021లో 461 వచ్చింది. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే 467, 484, 438, ఇవి చూస్తే కొంత సిమిలారిటీ ఉంది, కానీ ఇక్కడ హైయెస్ట్ కాంపిటీషన్ వచ్చింది. నిజంగా మరి ఈ పర్టికులర్ కాలేజ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఈ సురభి మెడికల్ కాలేజ్ పైన జస్ట్ ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేయగానే సురభి మెడికల్ కాలేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషను, దీంతోపాటు గడిచిన 4 సంవత్సరాల కట్ ఆఫ్స్ రౌండ్ వైజ్గా, క్యాస్ట్ వైజ్గా, ఆ క్యాస్ట్ మార్క్ పైన క్లిక్ చేసినప్పుడు ఆ పర్టికులర్ క్యాండిడేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషను టోటల్గా మనకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ మళ్ళొకసారి క్లిక్ చేస్తున్నాను. సురభి మెడికల్ కాలేజ్లో రౌండ్ 1లో సీట్ వచ్చినటువంటి ఓపెన్లో 531లో వచ్చింది. ఇతను కనుక చెక్ చేసుకుంటే సురభి మెడికల్ కాలేజ్లో రౌండ్ 1లో సీట్ వచ్చింది, తర్వాత డాక్టర్ పట్నా మహేందర్లో రౌండ్ 2లో సీట్ వచ్చింది. మరి ఇంకొక క్యాస్ట్ కూడా చూద్దాం. ఇప్పుడు ఈసారి ఎస్టీలో 456కి రౌండ్ 1లో సీట్ వచ్చింది. మరి అతని పైన క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చెక్ చేసుకుంటే సురభిలో మెడికల్ కాలేజ్లో రౌండ్ 1లో సీట్ వచ్చింది, మెడిసిటీకి వచ్చేసరికి రౌండ్ 2, రౌండ్ 3లో అప్గ్రేడ్ అయిపోయారు. సో ఈ విధంగా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. సో ఇంకొక రిపోర్ట్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇదే సురభి మెడికల్ కాలేజ్లో రౌండ్ 3లో 401కి సీట్ వచ్చింది, ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. సో మరి వీళ్ళకి రౌండ్ 3లో సీట్ వచ్చింది, రౌండ్ 2లో ఎక్కడ వరకు రాలేదు, ఈవెన్ మేనేజ్మెంట్లో కూడా ఎక్కడ కూడా సీట్ రాలేదు. ఈ విధంగా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. సో ఇక్కడ ఈ మార్కులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ కూడా వెళ్దాం. ఆంధ్రప్రదేశ్లో కూడా మార్క్ ప్రిడిక్టర్ అనేది ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడ ఎల్ అంటే లోకలు, ఇక్కడ 590 సెలెక్ట్ చేసుకొని 590 ఎంటర్ చేసేసి కోర్స్ ఎంబీబీఎస్ సెలెక్ట్ చేసుకొని నేను బీసీబీ సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, 590 మార్కులు విత్ బీసీబీ. ఇక్కడ ఏయూ ఎస్వి 2 రీజియన్స్ ఉంటాయి. నేను ఒకవేళ ఏయూ అయితే -AU అని టైప్ చేస్తున్నాను. ఎందుకు సార్ అలా అంటే మీకు ఇంతకుముందే చెప్పాను, ఈ వర్డ్ ఏదైతే ఉందో ఇది ఇక్కడ ఈ సెర్చ్ బార్లో సెర్చ్ చేసినట్లయితే ఏయూ అని టైప్ చేసిన ఓన్లీ ఏయూ వస్తాయి. సో ఏయూ స్పేస్ ఇచ్చేసి R3 సెలెక్ట్ చేస్తున్నానండి, రౌండ్ 3, లేకపోతే రౌండ్ 2 పెట్టేద్దాం. ఆల్మోస్ట్ ఏపీలో రౌండ్ 2కి క్లోజ్ అయిపోతాయి. సో రౌండ్ 2కి కనుక చెక్ చేసుకుంటే మనకు కొంత బెటర్ అంటే ఆశ్రమ్ మెడికల్ కాలేజ్లో 586కి రౌండ్ 2లో సీట్ వచ్చింది. కానీ ఇదే ఆశ్రమ్ కాలేజ్కి 520, ఆశ్రా కాలేజ్లో అల్లూరి కాలేజ్లో మనకు 23లో 527కి 507కి ఆ విధంగా ఉంది. ఒకసారి ఈ పర్టికులర్ కాలేజ్ పైన క్లిక్ చేసినప్పుడు
ఇది ఏయూ రీజియన్ కింద అయితే ఉంటుంది. ఏయూ రీజియన్ కింద ఉన్న ఈ కాలేజీ మనకు బీసీబీ చెక్ చేసుకుంటే 586, 586, 575. కానీ 23లో చెక్ చేసుకుంటే దాదాపు ఒక 50 మార్క్స్ డిఫరెన్స్ ఉంది. ఈ 586 మార్కు పైన క్లిక్ చేసినప్పుడు రౌండ్ 1లో ఎక్కడ సీట్ వచ్చింది, ఇదే కాలేజీలో సీట్ వచ్చేసింది. వాళ్ళు రీటైన్, కంటిన్యూ, రిపోర్టెడా, నాట్ రిపోర్టెడా, ఏ విధంగా వాళ్ళు ఆప్షన్ తీసుకున్నారని తెలుస్తుంది. నెక్స్ట్ ఆంధ్ర మెడికల్ కాలేజీ 670కి మార్క్ అయితే సీట్ వచ్చింది. ఇతని పైన క్లిక్ చేసినప్పుడు మనకు ఎక్కడ సీట్ వచ్చిందంటే ఇతనికి ఆంధ్ర మెడికల్ కాలేజ్ 12,000కి సీట్ వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ గుంటూరు మెడికల్ కాలేజ్ చెక్ చేస్తున్నాం. ఈ గుంటూరు మెడికల్ కాలేజీలో ఎస్సీకి 578కి రౌండ్ 1లో సీట్ వచ్చింది. అతని పైన క్లిక్ చేసినప్పుడు అతనికి గుంటూరు మెడికల్ కాలేజ్ రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3కి సంబంధించి ఒక్కొక్కసారి ఆర్వి అంటే రివైజ్డ్ కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నప్పుడు రివైజ్డ్ కూడా చేస్తారు. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా దీంట్లో తీసుకోవడం జరిగింది. అంతేకాదు మీకు ఇంతకుముందు కాలేజ్ వైజ్ అని చెప్పాను. మరి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, కాలేజెస్ లిస్ట్ ఒకసారి చూపిస్తాను. ఎంబీబీఎస్ కాలేజ్ లిస్టు. దీంట్లో మనకు బాలాజీ మెడికల్ కాలేజీ చూద్దామండి. బాలాజీ మెడికల్ కాలేజీ వ్యూ క్లిక్ చేయగానే ఇది 2022లో స్టార్ట్ చేశారు. మరి బాలాజీ మెడికల్ కాలేజ్ రౌండ్ 1లో సీట్ వచ్చిన బీసీబీ క్యాండిడేట్ 556కి 24లో సీట్ వచ్చింది. ఇతని పైన క్లిక్ చేసినప్పుడు రౌండ్ 1లో, రౌండ్ 2లో కనుక చెక్ చేసుకుంటే మనకు బాలాజీ మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది. అతనికి తర్వాత విఎంసీకేలో మనకు చెక్ చేసుకుంటే రౌండ్ 3లో సీట్ వచ్చిన కేసెస్ అయితే ఇక్కడ చూడవచ్చు మనం. ఓకే, సో ఇది మనకు కేటగిరీ ఏకి సంబంధించి. ఈ విధంగా కేటగిరీ ఏలో ఓన్లీ ఇది ఒకటే కాదండి, ఇక్కడ మెరిట్ లిస్ట్ అని చెప్పేసి ఉంది. ఏపీ మెరిట్ లిస్ట్ అనే తెలంగాణ. ఇక్కడ 2024, 2022, 2023, 2021 గడిచిన 4 సంవత్సరాల మెరిట్ లిస్ట్. అంటే ఎవరైతే అప్లై చేసుకున్నారో అప్లై చేసుకున్న దాంట్లో ఏయూకు సంబంధించి ఫస్ట్ మెరిట్ నుంచి అప్ టు నా మెరిట్ ర్యాంకు ఒక 7,000 అనుకుంటే ఫస్ట్ నుంచి 7,000లో ఉన్న బీసీబీ వాళ్ళు ఏయూ వాళ్ళు ఎవరు. సో ఇది 2024కు సంబంధించిన లిస్టు. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు వెబ్సైట్ ఎలా ఉపయోగపడుతుంది. రేపు ప్రొద్దున మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మీరే చెక్ చేస్తారు. అన్న దీంట్లో ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారు, దాంట్లో నేను ఏ పొజిషన్లో ఉన్నా, ఎస్సీలో ఏ పొజిషన్లో ఉన్నా, బీసీబీలో ఏ పొజిషన్లో ఉన్నా, ఏయూలో ఎంతమంది ఉన్నారు, ఎస్వీలో ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి లాస్ట్లో సీట్ వచ్చినాయి అనేది చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఈ రోల్ నెంబర్ పైన క్లిక్ చేస్తాను. ఈ రోల్ నెంబర్ పైన క్లిక్ చేయగానే ఇతను ఏపీకి అప్లై చేసుకున్నాడు. అతనికి వచ్చిన ఆల్ ఇండియా ర్యాంక్ కనుక చెక్ చేసుకుంటే మనకు 2425కి మరి ఇతనికి సీట్ ఎక్కడ వచ్చింది, ఎయిమ్స్ బీబీ నగర్లో సీట్ వచ్చిందండి. హైదరాబాద్ ఎయిమ్స్ బీబీ నగర్లో సీట్ వచ్చింది. అందుకని అతను మనకు ఏపీకి అప్లై చేసినప్పటికీ అతను ఎక్కడ జాయిన్ అయ్యాడంటే తెలంగాణలో ఉన్న ఎయిమ్స్ బీబీ నగర్ త్రూ ఆల్ ఇండియా కోటా ద్వారా జాయిన్ అయ్యాడు. అంటే ఇక్కడ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ మనం వెరిఫై చేసినప్పుడు ఈ మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి బీసీబీ వాళ్ళు ఎంతమంది ఆల్ ఇండియా కోటాకి వెళ్ళారు, 23లో ఎంతమందికి వెళ్ళారు, 24లో ఎంతమందికి వెళ్ళారు, 25లో ఎంతమందికి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు ఈ కట్ ఆఫ్ కూడా ఆల్ ఇండియా లెవెల్ కట్ ఆఫ్ని డిపెండ్ చేసుకుని కూడా ఉంటుంది. ఆల్ ఇండియా లెవెల్ ఎంతవరకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఆ లెవెల్ ఆఫ్ మార్కులు వచ్చిన వాళ్ళు మన మెరిట్ లిస్ట్లో ఎంతమంది ఉన్నారో చూడడానికి మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది ఎవరు ఏ మెంటర్ కూడా మీకు చెప్పలేడండి, అలాంటి సర్వీసెస్ ఉన్నాయి. ఇక దీంతోపాటు ఏ కాలేజీలో ఎంత కట్ ఆఫ్ వచ్చింది, ఏ రౌండ్లో ఎంత కట్ ఆఫ్ వచ్చింది, ఏలో ఎంత కట్ ఆఫ్ వచ్చింది అనేది మీరు ఇందాకే మీరే చెక్ చేశారు. ఇది కేటగిరీ ఏకి సంబంధించి. ఇక ఎవరైతే బి కేటగిరీకి సంబంధించి చెక్ చేస్తున్నారో సో బి కేటగిరీకి సంబంధించి కూడా సేమ్ బి కేటగిరీలో కూడా ఎంతమంది అప్లై చేశారు 22, 23, 24కి సంబంధించి దాంట్లో కూడా కట్ ఆఫ్ ర్యాంక్స్, కట్ ఆఫ్ మార్క్స్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 2024 సెలెక్ట్ చేసుకొని ఎంబీబీఎస్ సెలెక్ట్ చేసుకొని రౌండ్ 3 నాటికి మనకు కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయి బీ క్యాట్లో. సో బీ క్యాట్లో మనకి ఎన్ఆర్ఐ కోటా ఉంటుంది, క్యాట్ బీసీ ఉంటుంది. క్యాట్ బీలో లోకల్, నాన్ లోకల్ ఏ స్కోర్ వరకు వచ్చినాయి. దాంట్లో ఓన్లీ ఒక అపోలో మెడికల్ కాలేజ్ గురించి చెక్ చేద్దాం. అపోలో మెడికల్ కాలేజ్ గురించి చెక్ చేసుకుంటే మనకు అన్రిజర్వ్డ్ కేటగిరీ ఎన్ఆర్ఐలో 351, 364కు సీట్ వచ్చింది. కేటగిరీ బీలో లోకల్లో 484కి సీట్ వచ్చింది. కేటగిరీ బీలో అన్రిజర్వ్డ్ కోటా 610, 619. సో వీటికి సంబంధించినటువంటి రిపోర్ట్ అంటే బీ క్యాట్కి సంబంధించిన రిపోర్ట్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక దీంతోపాటు ఆల్ ఇండియా లెవెల్లో జరిగే కౌన్సిలింగ్ ఏదైతే ఉందో ఆ కౌన్సిలింగ్ అక్కడ ఉన్నట్టు కట్ ఆఫ్స్, అక్కడ ఉన్నట్టు ప్రిడిక్ట్ని డిపెండ్ చేసుకోవచ్చు. సో దీంట్లో కూడా మనకు డీమ్డ్ కాలేజెస్ కూడా టాప్ మోస్ట్ డీమ్డ్ కాలేజెస్ ఏది ఒకే ఒక క్వశ్చన్తో మనకు ఆన్సర్ కూడా ఇక్కడనే చెక్ చేసుకోవచ్చు. డీమ్డ్ పెయిడ్ సీట్ కోటా ఇక్కడ ఓపెన్ సెలెక్ట్ చేసుకొని ఆల్ ఇండియా ర్యాంక్ 1 ఎంటర్ చేశాను. ఎంటర్ చేయగానే
డీమ్డ్లో ది బెస్ట్ టాప్ మోస్ట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ కాలేజీల లిస్ట్ అంతా ఇక్కడ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఓకే, మనకు రౌండ్ 1లో చెక్ చేసుకుంటే కస్తూర్బా మెడికల్ కాలేజ్ 40,000 స్టార్ట్ అయిపోయి లీస్ట్ అండ్ లాస్ట్ శ్రీ సత్యసాయి బాలాజీ మెడికల్ కాలేజ్ ఇది 13 lakhs సీట్ వచ్చిన కేసెస్ ఉన్నాయి. ఓకే, ఇక ఇంకా కొన్ని కాలేజెస్ ఉంటే మనకు ఇది కూడా మంచి యూనివర్సిటీ మణిపాల్, ఇవన్నీ కూడా అంటే రౌండ్ 2 రౌండ్ 3లో కొంతమందికి స్టే వేయడంలో అదృష్టాలు కలిసి వస్తాయని చెప్పొచ్చు. బట్ రౌండ్ 1 రౌండ్ 2 ఈవెన్ రౌండ్ 2 వరకు చూసుకున్న కస్తూర్బా మెడికల్ కాలేజ్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. రౌండ్ 2 ఎలా వస్తుందంటే ఇంతకుముందు చెప్పాను, ఇక్కడ ఏ సెర్చ్ బార్ అవుతుందో ఈ సెర్చ్ బార్లో ఇక్కడ ఉన్న కంటెంట్ ఏది టైప్ చేసినా ఆ రిలవెంట్ కంటెంటే వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇదేమో మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి, ఇదేమో కేటగిరీ ఏకి సంబంధించి, ఇదేమో ఆల్ ఇండియా కోటాకు సంబంధించి. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా చెప్తాను, మనకు అలాట్మెంట్ కౌంట్ అని చెప్పేసి ఉంటుంది. ఈ అలాట్మెంట్ కౌంట్ ఏంటంటే ఫస్ట్ రౌండ్ అయిపోగానే అందరికి ఒక టెన్షన్, సార్ సీట్లన్నీ అయిపోయినాయి అన్నీ ఫిల్ చేశారా. ఇక్కడ తెలంగాణకు సంబంధించి నేను ఒక రిపోర్ట్ తీస్తున్నాను. రౌండ్ 1లో 2024 రికార్డు ప్రకారంగా రౌండ్ 1లో ఎన్ని సీట్లు ఫిల్ చేశారు, అసలు ఎన్ని సీట్లు ఉండే. ఈ విధంగా గాంధీ మెడికల్ కాలేజ్ 220 ఫిల్ చేశారు, కాకతీయ మెడికల్ కాలేజ్ 166 ఫిల్ చేశారు, ఉస్మానియా 164, ఇది 2024లో చేశారు. బట్ 23లో ఎలా ఫిల్ చేశారు. ఇవన్నీ కూడా ఎప్పుడు అవసరం వస్తాయంటే ఇవన్నీ కూడా మనకు కౌన్సిలింగ్ అప్పుడు ఎవరు కూడా చెప్పరండి. ఈ లెవెల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎవరు కూడా ఇవ్వలేరు. సో ఇక్కడ జిఏ అండి, గాంధీ మెడికల్ కాలేజ్ చెక్ చేసుకుంటే 219 ఫిల్ చేశారు, మరి 24లోనేమో 220 ఫిల్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఓఎంసిహెచ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ కనుక చెక్ చేసుకుంటే ఒక పని చేస్తాను, డిసిషన్ కొట్టేస్తాను. ఉస్మానియా మెడికల్ కాలేజ్ 23లో రౌండ్ 1లో 175 సీట్లు ఫిల్ చేస్తే మొన్న 166 ఫిల్ చేశారు. అంటే ఈ ఫిల్ చేసే క్రమంలో కూడా ఎంఆర్సీ అనేది ఎంతవరకు ఇంపాక్ట్ అవుతుంది, 23లో ఎంత % ఆఫ్ సీట్లు ఫిల్ చేశారు, 24లో ఎంత % ఆఫ్ సీట్లు ఫిల్ చేశారు, ఇటు ఆంధ్రప్రదేశ్ అయినా ఇటు తెలంగాణ అయినా. దీంతోపాటు కొంతమంది స్పెషల్ రిజర్వేషన్స్ కూడా అడుగుతున్నారు, ఎన్సీసీకి సంబంధించి, స్పోర్ట్స్, క్యాప్ కోటా, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఆ మెరిట్ లిస్ట్లో కానీ ఆ కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ డాట్లో కానీ అవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా నేను ఈ ఇన్ఫర్మేషన్ లైవ్లో, అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ వచ్చింది, మెరిట్ లిస్ట్ వచ్చింది, తెలంగాణకు సంబంధించిన మెరిట్ లిస్ట్ వచ్చింది, డిస్ప్లే లిస్ట్ వచ్చింది, ఇలా ఏ లిస్ట్ వచ్చినా సరే అదంతా కూడా మన వెబ్సైట్లో పెట్టేసి ఈ ఫింగర్ టిప్స్ పైన గడిచిన 4 సంవత్సరాల ఇన్ఫర్మేషన్ ఇది, 25 ఇన్ఫర్మేషన్ ఇది, ఏ విధంగా కంపేర్ చేస్తారు. 25 అలాట్మెంట్ అయిపోయిన తర్వాత 25లో రౌండ్ 1లో ఉన్న అలాట్మెంట్, మరి మిగతా అలాట్మెంట్ లాస్ట్ ఇయర్ ఎలా ఉంది, మరి 25కి సంబంధించి మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత ఈ మెరిట్ లిస్ట్లో ఉన్న కాంపిటీషన్, ఈ మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి మార్కులు కనుక కంపేర్ చేస్తే గడిచిన 4 సంవత్సరాల ఏ ఇయర్తో మనకు మ్యాచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఎంతవరకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా నేను చెప్పడం కాదు, మీరు ఈ వెబ్సైట్ని ఈ రిజల్ట్స్ వచ్చేలోపు మీరు కొంత అవగాహన పెంచుకున్నట్లయితే మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్ అప్పుడు ఎవరిని అడగాల్సిన పని లేదు. టాప్ కాలేజెస్ ఏది అది మీరే ఐడెంటిఫై చేయొచ్చు, లీస్ట్ కాలేజెస్ ఏది అది మీరే ఐడెంటిఫై చేయొచ్చు, సెల్ఫ్ ఫైనాన్స్డ్ ఎలా ఉంది, బీ క్యాట్ ఎలా ఉంది, సి క్యాట్ ఎలా ఉంది, డీమ్డ్ కాలేజెస్లో టాప్, ఇలా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మీకు తెలుసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. దీంట్లో మీరు ఊహకందలేని రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. సో ఇంకొకటి డిస్ప్లే లిస్ట్ అని చెప్పేసి చెప్తాము మనం. తెలంగాణకు సంబంధించి మనకు 2024 టీఎస్ ర్యాంక్ 1 స్టార్ ఇస్తే 1 స్టార్ ఇస్తే అప్ టు 720 వరకు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన లిస్ట్ మొత్తం వస్తుందండి. అంటే తెలంగాణ నుంచి ఎంతమంది అయితే వాళ్ళు అపియర్ అయ్యారో, అపియర్ అయిన వాళ్ళందరూ కూడా ఎగ్జామ్ రాసి ఉంటారు కదా, వాళ్ళకు టాపర్ ఎవరు, అంటే తెలంగాణ నుంచి రాసిన వాళ్ళు ఎవరు, దీంట్లో ఎవరెవరు తెలంగాణ కౌన్సిలింగ్కి అప్లై చేశారు, అప్లై చేసిన దాంట్లో లోకల్ ఎవరు, నాన్ లోకల్ ఎవరు, మరి అప్పుడు ఓబీసీ ఉంది ఇప్పుడు బీసీ ఎంతమంది వచ్చారు, అప్పుడు జనరల్ ఉండి ఇప్పుడు వేరే క్యాష్ కన్వర్ట్ అయ్యారా, ఈ విధంగా ప్రతి ఒక్క రిపోర్టు మీకు ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సో ఇది 1 కాదు 2 కాదు 4 సంవత్సరాల రిపోర్ట్స్ మీ ముందుకు తీసుకురావడం అంత ఈజీ కాదు. అందుకే నేను ప్రతిసారి ఎప్పుడు ఓపెన్ చేసినా కూడా ఈ అనాలిటిక్స్ నేను చేయడం కంటే అక్కడ ఉన్న రిపోర్ట్స్ ఇవ్వండి, మీరే చెప్పొచ్చు. సో ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా మీ ముందుకైతే తీసుకొచ్చి పెట్టాను. సో మీరు యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ చెక్ చేసుకుంటే తెలంగాణలో
49,184 మెంబర్స్, దాదాపుగా 79 మెంబర్స్ అపేర్ అయితే 49,000 మెంబర్స్ అపేర్ అయ్యారు. అపేర్ అయిన దాంట్లో టాప్ మార్క్స్ 711. సో ఇతను నెక్స్ట్ 710, 710, 710, 710 ఇలా ఒక్కొక్క మార్కు పైన ఎంతమంది ఉన్నారు, 23లో ఎంతమంది ఉండే, 24లో ఎంతమంది, 25 రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆ రిజల్ట్స్ కూడా అక్కడ అప్లోడ్ చేస్తే అది కూడా మనకు తెలుస్తుంది. సో అది కూడా మార్క్ వర్సెస్ ర్యాంక్ అని చెప్పేస్తుంది. జస్ట్ మీకు ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తానండి, అంటే లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఎలా ఉందనేది. 600 మార్కు నుంచి లేదంటే మనకు ఎక్కువ కాంపిటీషన్ ఎక్కడ వచ్చిందంటే 550 దగ్గర వచ్చింది. 550 నుంచి 550 నుంచి 555 తెలంగాణకు సంబంధించి. ఇక చెక్ చేసుకుంటే ఇక్కడ 21లో ఈ బిట్వీన్లో 21లో లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ అర్థం చేసుకోవడానికి ఇది కూడా యూజ్ అవుతుంది. 550 నుంచి 555 మధ్య 79 మెంబర్స్ ఉన్నారు. 2022లో చెక్ చేసుకుంటే 115 ఉన్నారు, 23లో 99 ఉన్నారు, 22లో 74, కానీ హైయెస్ట్గా 193 మెంబర్స్ 24లో ఉన్నారు. సో ఇక్కడే తెలిసిపోతుంది మాకు లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ అనేది. 25కి సంబంధించిన రిపోర్ట్ కూడా అది క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా అక్కడ కూడా వస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మార్క్ వర్సెస్ ర్యాంకు ఇక్కడ కూడా ఉంది, ఇది కూడా ఒకసారి చూపిస్తాను. దాదాపుగా మనకి ఇక్కడ ఎక్కడ ఇంపాక్ట్ అయిందంటే 600 నుంచి 620, ఇది చాలా ఇంపాక్ట్ అయిందండి. 600 నుంచి 620 ఇక్కడ ఒకసారి చూద్దాం. ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే 600 నుంచి 620 మధ్య మార్కులు వచ్చిన వాళ్ళు 24లో 871 మెంబర్స్ ఉన్నారండి. 871 మెంబర్స్. మిగతా ఏ ఇయర్లో చెక్ చేసుకున్న 300 +/- ఉన్నారు, కానీ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఎక్కడ ఎక్కువ పెరిగింది అంటే ఇక్కడ పెరిగింది. సో ఒక 620 మార్కు పైన 37 మెంబర్స్ మనకు 24లో ఉంటే 23లో 27 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరు, వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఇలా చాలా రకాల రిపోర్ట్స్, చాలా రకాల అనాలిటిక్స్ డాట్ అయితే మీకు ఉంది. దీంట్లో ఎవరు కూడా చెప్పలేనంత ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందుబాటులో ఉంటుంది. నేను ఏవైతే రిపోర్ట్స్ చెప్పానో ఆ రిపోర్ట్స్ అన్నీ చెక్ చేయండి. స్టిల్ ఆ రిపోర్ట్స్ అర్థం కాకపోతే మీకు ఇచ్చిన వాట్సాప్ గ్రూప్లో, సార్ ఈ రిపోర్ట్ మాకు అర్థం కాలేదు, స్క్రీన్ షాట్ తీసి ఈ రిపోర్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి, లేకపోతే ఈ రిపోర్ట్ మనకు అవైలబుల్గా లేదు, ఈ రిపోర్టు వస్తుందా, మాకు సెలెక్టెడ్ డాటానే కావాలి, సెలెక్టెడ్ కాలేజెసే కావాలి, దీంట్లో ఈ ఆర్డర్ కావాలి, ఇలా అలాంటి ఇన్ఫర్మేషన్ ఉందా అనేది మీరు వాట్సాప్ గ్రూప్లో, మన గ్రూప్లో క్వశ్చన్ చేసినట్లయితే డెఫినెట్గా దానిపైన వర్కౌట్ చేసి ఆ రిపోర్ట్ జనరేట్ చేయడానికి కానీ ఆ డాటాని షేర్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. సో నిజం చెప్తున్నాను, 2025 ఇవన్నీ కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డాటానే, కానీ 25కి సంబంధించిన రిపోర్ట్స్ కానీ, డిస్ప్లే లిస్ట్ కానీ, మెరిట్ లిస్ట్ కానీ, అప్లై లిస్ట్ కానీ, రౌండ్ 1 కానీ, రౌండ్ 2 కానీ, వాళ్ళు ఎవరైతే అలాట్ అవుతున్నారో అలాట్ రిపోర్టు, జాయిన్ అయితే జాయిన్ రిపోర్టు, నాట్ రిపోర్ట్ ఒకటే నాట్ రిపోర్ట్, ఇలా ప్రతి ఒక్క రిపోర్టు కూడా మీ ముందుకు తీసుకురావడానికైతే నేను గత 3 సంవత్సరాలుగా చేస్తున్నాను. 25కి సంబంధించి అంతకు మించినటువంటి రిపోర్ట్స్ పైన వర్కౌట్ చేద్దాం అని చెప్పేసి సార్ కొంత ఛాలెంజ్ తీసుకొని కొన్ని రిపోర్ట్స్ కూడా మాడిఫై చేస్తూ ఉన్నాం. సో ఇది శాంపుల్ రిపోర్ట్స్ మట్టుకే. నిజంగా మీకు వెబ్సైటు నేను చెప్పడం కాదు, మీరు ఒకసారి విజిట్ చేస్తే మీకే అర్థమైపోతుంది. సో మరి దీనికి ఎందుకన్నా డబ్బులు ఇంత పెట్టి తీసుకుంటున్నారు అనుకోవచ్చు. సో ఇక కమర్షియల్కి వచ్చేద్దాం. ఇక్కడ లాగౌట్ క్లిక్ చేస్తున్నాను. జైపాల్ లాండే అనే వెబ్సైటు జస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళేసి టైప్ చేయగానే మనకు ఫస్ట్ లింక్ ఇలా వస్తుంది. ఇలా లింక్ వచ్చిన తర్వాత మనకు న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది కదా, ఈ న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసేయండి. న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మనకు 599 ప్లాన్, 799 ప్లాన్, 2 ప్లాన్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. 599తో ఏంటంటే ఏపీ, తెలంగాణ ఏ కేటగిరీకి సంబంధించి ఆల్ ఇండియా కోటా. ఓకే, నెక్స్ట్ 799లో అడిషనల్గా మనకు మేనేజ్మెంట్ కోటకు అంటే బిఎన్సి యాడ్ చేశాను. సో అది కూడా కొంత నామినల్ ఫీజుతోని. దీంతోపాటు ఎవరైతే వాట్సాప్ గ్రూప్లో మీరు ఉంటున్నారో దాంట్లో అందరి పేరెంట్స్ని యాడ్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి మీకు వాట్సాప్లో ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది. సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు అందించే ప్రయత్నం మా టీం కూడా చేస్తూ ఉంటుంది. సో ఇది అంతేకాదు, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్లో డైరెక్ట్గా వాయిస్ మెసేజ్ పెట్టి కూడా అన్న ఇలా ఇది మా పరిస్థితి ఇలా ఉంది, మాకు ఇలాంటి డౌట్స్ ఉన్నాయని చెప్పేసి అన్న మీరు మాట్లాడవచ్చు. లైవ్ సెషన్స్లో పార్టిసిపేట్ చేసే ముందు ఒక 1-2 అవర్స్ ముందు మీ అందరికీ కూడా మెయిల్స్ పంపిస్తాను. లైవ్ కూడా మనకు బిఫోర్ ఎగ్జామ్స్, ఆఫ్టర్ ఎగ్జామ్స్, ఆఫ్టర్ రిజల్ట్స్, బిఫోర్ రిజల్ట్స్, రౌండ్ 1, రౌండ్ 2 ఇలా ప్రతి ఒక్క
ఇంపార్టెంట్ డే అప్పుడు మనకు లైవ్ సెషన్స్ కండక్ట్ చేస్తాం. ఆ లైవ్ సెషన్స్లో మీరు కూడా పార్టిసిపేట్ చేసి నాతో మాట్లాడే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో ఇవన్నీ కూడా ఫీచర్స్ మీకు జస్ట్ 599, 799. ఈ సర్వీసెస్ కూడా ఎందుకంటే ఈ వెబ్సైట్లో ఎక్కడ కూడా యాడ్స్ కానీ లేకపోతే ఏదైనా అడ్వర్టైజ్మెంట్ కానీ అన్వాంటెడ్ కంటెంట్ కూడా లేదు. మరి వెబ్సైట్ మెయింటైన్ చేయడానికి ఇంత పెద్ద డాటాను మెయింటైన్ చేయడానికి ఇదంతా కూడా కొంత ఫీజు అనేది అవుతుంది. ఆ నామినల్ ఫీజుని డిపెండ్ చేసుకొని నేను మీకు 599, 799 లాస్ట్ ఇయర్లో ఏ ఫీజు అయితే ఉందో అదే ఫీజుకి ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీ నిజంగా మీకు నచ్చితే మీకు కుదిరితే ఇక్కడ ఉన్నటువంటి బటన్ ఏదైతే ఉందో ఈ బటన్ పైన క్లిక్ చేసి మెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, అక్కడ ఇచ్చిన డేటాని కరెక్ట్గా ఎంటర్ చేస్తే ఫ్యూచర్లో మీ డేటా మీకే సింక్ చేసి మీరు ఏ పొజిషన్లో ఉన్నారనే ఇన్ఫర్మేషన్ కూడా అందించడానికి ప్రయత్నం కూడా చేస్తున్నాను. ఇక్కడ ఇచ్చే డేటా అక్యురేట్గా అండి, మీ డేటాకి డోకా లేదు, మీ డేటా ఎక్కడ కూడా నేను ఇచ్చే ప్రయత్నం కూడా చేయను. కాబట్టి అంటే మీరు కరెక్ట్గా డేటా వేయడం వల్ల ఏమవుతుందంటే నేను పంపించే యూజర్ నేమ్ పాస్వర్డ్స్ మీకు రావడం జరుగుతుంది. అదేవిధంగా మీరు మన అఫీషియల్ గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే అందుకే పేరెంట్స్ డేటాని ఇచ్చే ప్రయత్నం చేయండి, నేమ్ అయితే స్టూడెంట్ నేమ్ ఇచ్చే ప్రయత్నం చేయండి. సో మీకు నచ్చితే మీకు కుదిరితే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకొని కొంత సపోర్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే రైట్. సో మళ్ళీ చెప్తున్నాను, వెరీ సింపుల్. ఈ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బటన్ ఉందో 599 కానీ 799 క్లిక్ చేసి ఇక్కడ డేటాని అంతా ఫిల్ చేసి ఇక్కడ ప్రొసీడ్ టు పే అని చెప్పేసి క్లిక్ చేయగానే ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది. అక్కడి నుంచి డైరెక్ట్గా మీరు లాగిన్ అయిపోయి మీకు సంబంధించిన డౌట్స్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు వచ్చే లింకులో కూడా ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంటుంది. ఆ వాట్సాప్ గ్రూప్లో డైరెక్ట్గా జాయిన్ అయ్యి మీరు మాట్లాడే ప్రయత్నం కూడా చేయొచ్చు. సో ఇది jaypalanడే.com సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మరిన్ని వీడియోల కోసం, మరింత సమాచారం కోసం ఎప్పటికప్పుడు మీరు ఊహించలేనంత సమాచారం, ఎవరు చెప్పలేనంత సమాచారం మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి ఎవరైతే మెంటర్షిప్ కోసం వెయిట్ చేస్తున్నారో, ఎవరికైతే నీట్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలియదు వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని కొంత షేర్ చేసే ప్రయత్నం చేసి సో కొంత ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేయండి. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.